విస్తరిస్తా. 4 టైమ్స్ మీరు చెప్పుకోవాలి. 4 టైమ్స్ మీరు చెప్పుకోవాలి. ప్రతిరోజు నేను నా 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 కూతురు మీద చెప్తా. నా కొడుకు కాల్ చేసినప్పుడు నా కొడుకు మీద రిలీజ్ చేస్తా. యేసు నామములో ఈ రోజు దేవుని యొక్క కృప క్షేమములు నీ మీద విస్తరించును గాక అని 4 సార్లు మేము ఏం చెప్తాం. మీరు అట్లనే చెప్పండి. మీ పిల్లల్ని చూసినప్పుడు, మీ ఫ్యామిలీని చూసినప్పుడు, నీ లైఫ్ ను చూసినప్పుడు నిన్ను నువ్వు యేసు నామములో దేవుని యొక్క కృప క్షేమాలు నా మీద విస్తరించును గాక, విస్తరించును గాక. యేసు నామములో నేను అందులో నాటుకుపోతున్నా, అందులో నేను వేరు పారుతున్నా, అందులో నేను అభివృద్ధి చెందుతున్నా. కృపలో నువ్వు బంధించబడితే అదే నువ్వు మల్టిప్లై అయ్యేటట్లు చేయగలదు. అర్థమవుతుందా? అందుకని నా జూమ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఆత్మచేత ఇంకా నువ్వు నింపబడలేదా? ఏం పర్లేదు, ఇప్పటికైనా నీకున్నది, ఛాన్స్ ఉన్నది. ఇప్పటికైనా నీకు అవకాశం ఉన్నది. నువ్వు ఆత్మను పొందుకో, ఆత్మను గురించిన జ్ఞానాన్ని తెలుసుకో, ఆత్మ యొక్క ఇంపార్టెన్స్ స్పిరిచువల్ లైఫ్ లో ఎంత ఉన్నదో తెలుసుకో. ఆత్మచేత నింపబడడానికి నువ్వు ఈగర్ తోటి ఉండు. దేవుడు నిన్ను కొలత లేకుండా తన ఆత్మను నీకు అనుగ్రహిస్తాడు. సెకండ్ చెప్తున్నా, ఆత్మచేత నింపబడి టంగ్స్ మాట్లాడుతున్నారా? టంగ్స్ ఉండి కూడా సరిగా మాట్లాడుకుంటున్నారా? నేను దేవుడు నీకు ఇచ్చిన అవకాశం అది. ఈ అవకాశం లేని వాళ్ళు భూమి మీద చాలా మంది ఉన్నారు. నీకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క గిఫ్ట్ ని నువ్వు దీన్ని యూజ్ చేయి, దీన్ని యూజ్ చేయి. దావీదుకు ఉన్న గిఫ్ట్ ఏంటంటే వడిసెలతోటి గురి చూసి కొట్టడం, గురి చూసి కొట్టడం. ఆయనకున్న తలాంతుని గురి పెట్టి పదే 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 ప్రాక్టీస్ చేసినప్పుడు అతడు ఇజ్రాయెల్కు కింగుగా మార్చబడ్డాడు.